శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం జూలై 21వ తేదీన ఆషాఢ పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి. ఇక ఈ గురు పౌర్ణమి తర్వాత తులారాశిలో పుట్టిన వారికి మరో 24 గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే రేపటి నుండి తులారాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది, తులారాశి వారి గ్రహస్థితి ఈ గురు పౌర్ణమి నుండి ఎలా ఉంటుంది, ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే, ఈ తులారాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు. వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి కార్యాన్నైనా పూర్తి చేయగలిగిన గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు చూడడానికి సున్నితంగా, అందంగా ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త కూడా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి లేనటువంటి ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చేయరు. వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక తులారాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకెళ్లి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. తులారాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈ గురు పౌర్ణమి తర్వాత గ్రహస్థితుల కారణంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి. ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో వారు కోరుకున్నటువంటి ఆదాయాన్ని రెట్టింపు పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి తులారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు అన్నీ తీరిపోతాయి. అలాగే వ్యాపారంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరబోతూ ఉన్నాయి. అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఈ ప్రయాణాలు అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు రాబోతూ ఉంది. అయినప్పటికీ వీరికి ఆదాయ పరంగా ఎటువంటి లోటు, ఇబ్బంది అనేది ఉండవు. ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు. అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ సమయంలో అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు లభిస్తాయి. అలాగే పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకుంటున్న ఉద్యోగాలలో విజయాలను పొందుతారు. అయితే ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో కొంచెం లోపిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రత పెంచడానికి విద్యార్థులు ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యవహారాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చదువుపైన ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అయితే తులారాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి బుధవారం విఘ్నేశ్వరునికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతి శనివారం ఐగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవాలి. జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి ఐగ్రీవ స్వామిని పూజించడం వల్ల ఈ రాశి విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ అనేది అధిక శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞానం ఏర్పడతాయి. అయితే తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు రాబోనుంటాయి. అలాగే వీరి యొక్క సోదరు నుండి శుభవార్తలు వింటారు. ఇప్పటివరకు కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది. అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం ఎంతగానో కలిసి రాబోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో మీకు మంచి గుర్తింపు, పేరు అందుకుంటారు. అలాగే తులారాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు వీరికి కొంచెం ఖర్చులు అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీకు పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో బాధ పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉండబోతోంది. వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక తులారాశి వారు వారి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు, బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రం పఠనం చేయాలి. అలాగే తీపి పదార్థంతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలువను ఆహారంగా పెట్టాలి. అలాగే తులారాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వల్ల జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.